ఫ్రెండ్స్, మెగా అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా అభిమానుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మాత్రమే కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఉన్న చిత్రం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. అప్పట్లో భారీ వరదల్లో విడుదలైన సినిమా ఇది. నిర్మాత అశ్విని దత్ని ఈ వరదల్లో సినిమా విడుదల చేస్తే చిల్లి గవ్వ కూడా రాదు, అసలే నష్టాల్లో ఉన్నావు, నిండా మునిగిపోకు అని ఆయన్ని తన సన్నిహితులు చాలా భయపెట్టారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన సునామీ ముందు అప్పట్లో వచ్చిన వరదలు బీభత్సం తేలిపోయాయి. ఆ రోజుల్లోనే దాదాపు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి ఇప్పటికీ కూడా విలువ తగ్గలేదు. ఎప్పుడు టీవీలో టెలికాస్ట్ అయినా బంపర్ రెస్పాన్స్ని సొంతం చేసుకుంటూ ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీ హిట్ని ఈ నెల 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. కేవలం 2D వర్షన్లో 4K క్వాలిటీతో మాత్రమే కాదు, 3D వర్షన్లో 8K క్వాలిటీతో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. 3D కోసం అదేవిధంగా 8K క్వాలిటీకి మార్చడం కోసం నిర్మాత అశ్విని దత్ 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడట. ఒక రిలీజ్ చిత్రానికి నేటి తరం ఆడియన్స్కి వివిధ ఫార్మాట్లో మార్చి రిలీజ్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ చిత్రానికి జరిగింది. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయట. రిలీజ్ కోసం ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే క్వాలిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ హిస్టరీలో ఇలాంటి క్వాలిటీ సినిమా ఇప్పటి వరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాబోదు అనే విధంగా ఈ చిత్రాన్ని అప్డేట్ చేశారట. 9వ తారీఖున విడుదలవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం నుండి ప్రారంభించనున్నారు. హైదరాబాద్ సిటీకి సంబంధించిన మొదటి ఛార్జ్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇంత ఖర్చు చేశారు కదా, కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయా లేదా అనేది సోషల్ మీడియాలో అభిమానులు సందేహపడుతున్నారు. 8 కోట్లు రికవర్ అవ్వాలంటే దాదాపుగా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రావాలి. ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీలో ఒక్క సినిమాకు కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు రాలేదు. అంతా గ్రాస్ రావాలంటే హైప్ వేరే లెవెల్లో ఉండాలి. ప్రస్తుతం అలాంటి హైప్ కూడా లేదు. చూడాలి మరి బుకింగ్స్ తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది.